హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నామండి, పండగ కదా. అందుకే గాయస్ మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే టెంపుల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, నడుచుకుని వెళ్తున్నాం. మా రౌడీ పిల్ల చూసారా ఎంత అల్లరి చేస్తుందో, మీకు తెలుసు కదా. అప్పటి నుంచి కిందకి దిగుతా అంటుంది. అందుకే వాళ్ళ అన్న వీపు పైన ఎక్కిచ్చేసాం. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, రోడ్డు పైన ఎలా పరిగెడుతుందో. అయితే మనం మాటల్లోనే టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. టెంపుల్ గేట్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళడానికి కాలు కడుక్కుంటున్నాము. టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చామండి. టెంపుల్ లోపలికి వచ్చామన్న ఆనందంతో మళ్ళీ మా పాప చూసారా కిందకి దిగి మళ్ళీ ఎలా నడుస్తుందో. అసలు మమ్మల్ని ఎత్తుకొనివ్వట్లేదండి, కిందనే వదిలేమంటుంది. ఆ కౌస్ని చూసి ఆవు ఆవు అంటుంది. మొత్తానికి ఎలాగైతేనే స్టెప్స్ అన్నీ దిగేసిందండి. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా పడిపోతుందని నేను పట్టుకుని నడిపిస్తున్నాను. చేయి పట్టుకున్నా సరిపోలేదని వాళ్ళ పెద్ద మమ్మీ కూడా చేయి పట్టుకుని ఎలా నడుస్తుందో చూడండి. మళ్ళీ తర్వాత ఇద్దరు చేతులు వదిలేసింది. చూసారా లోపలికి వచ్చిన తర్వాత దేవుడికి ఎలా మొక్కుతుందో. సడన్గా మా హస్బెండ్ వచ్చి షాక్ ఇచ్చారు ఫ్రెండ్స్ మాకు. మా పాప చూసి నాన్న ఇక్కడ చూడండి దేవుడికి ఎలా మొక్కుతుందో. లోపలికి వెళ్ళగానే టెంపుల్ గడపని ఎలా మొక్కుతుందో చూడండి. తీర్థం తీసుకున్నాం ఫ్రెండ్స్. మేము వచ్చింది అయితే నరసింహస్వామి టెంపుల్ కింది. బట్ ఇక్కడ ఆ స్వామి ఫోటో తీయనివ్వరు, అందుకని మేము తీయలేకపోయాం. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నామండి. మేము కూర్చుందాము అంటే మమ్మల్ని కూర్చొనిస్తుందా మా రాక్షసి పాప. మేము కూర్చున్న గ్యాప్లో చూసారా టెంపుల్ మొత్తం ఎలా రౌండ్స్ వేస్తుందో. మేము ఉంటుంది. ఇప్పుడైతే బొట్టు పెట్టుకోవడానికి వచ్చేసాం ఫ్రెండ్స్. నాకు పెట్టు అని మా అక్క వైపు చూస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా చేష్విక కూడా బొట్టు పెట్టేసుకుంది. ఫైనల్గా దర్శనం చేసుకుని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నామండి. ఫైనల్లీ ప్రసాదం అయితే తీసేసుకున్నామండి. మా పాపకి ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మేము వీక్లీ వన్స్ అయినా ఈ టెంపుల్కి వెళ్తామండి. ఎందుకంటే మా ఇంటి దగ్గరలోనే కదా. సడన్గా మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అయితే కనిపించారండి. కొంచెం సేపు మాట్లాడుకున్నామండి. మాటలు అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు అయితే బయలుదేరిపోయామండి. మేము టెంపుల్కి అయిపోయిన తర్వాత మార్కెట్కి అయితే వచ్చామండి. ఎందుకంటే ఆ రోజు సాటర్డే మా ఏరియాలో మార్కెట్ ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్ చేసుకుని వెళ్దామని అనుకుని ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాం. ఫైనల్గా మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. బాయ్ బాయ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.